యాక్చువల్లీ అది షార్ట్గా ఒకటి ఈజీ ఆయన సమాజం ఏదో ఆయన తెలుసు ఇలాంటి ఎవరు సంచాలించుకుంటారు ఎవరికి ఇంత అంటే అప్పుడు మనకు నాకు అనిపిస్తుంది మీకు తెలియకుండా జరుగుతుంది మీరు వెళ్ళండి పరిస్థితి మీకు అంత మీరు ఇక్కడ బాధ మీకు మొత్తం తెలుసు ఆందోళన మొత్తుకుంటారు నేను నిజాయితీ అయిపోతుంది హిందువులు నిజాయితీ అది ఉన్నది ఏం చేయాలి నేను నిజాయితీ ఏం చేయాలి తగ్గించండి తప్పు చేస్తే ఎవరైనా ఏ బాధ్యత ఇప్పుడు మీరు కూడా చేయండి నేను మన యోగ వీడియో గౌరవం ఇక్కడ మొత్తం పోలీసు వ్యవస్థ వ్యవస్థ మీకు తెలకుండా అందులో కమిషన్ మంచిగా కాబట్టి స్పెషల్ పూజలు పంపిస్తున్నాం మనకి సిగ్గులేదు కదా ఇప్పుడు నాకు అందిపెట్టిన వెహికల్ సిచ్యువేషన్ అది మనకు బాగున్నది ఈ మాకు రిటైర్ అయిపోయింది అదేమంటారు పెట్టి మొత్తం ముందర నుంచి అవి మీ ఆశ మీ ఊళ్ళో మీ భవిష్యత్తు మీరు ఎంత మీతోనే అవుతుంది ప్రజాప్రతినిధులు విలేకరి నేను ఒక రోజు వస్తాను కోపంగా చేయకపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు మీరు మీ ఆస్తులు కాపాడుకోండి ఇప్పుడు ప్రతి చోట నది పెట్టుకొని రెడీ చేసి మళ్ళీ 20,000 కలుసుకోవాలి కామరేట్ పెట్టి వరమంతా అయిపోయాం చెత్త కొద్దిగా మీరు ఎందుకంటే మీరు ఏం ప్రజలు పంచుకుంటాం కాబట్టి कलेक्टर से बात करने के लिए सीएम से बात करने के लिए बिकॉज ऑफ రూలింగ్ గవర్నమెంట్ ఉంది మరి ఏం చేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు మరి వ్యవసాయం కార్పొరేటర్ ఎందుకు మరి మనం ఎమ్మెల్యే ఎందుకు మనకంతా అతలాకుతలం చేస్తున్నారు అన్న కదా ఆకుపై చేస్తున్నా మొత్తం గవర్నమెంట్ అది ఆపితే అందరి మీద కేసులు చలామణి చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో ఎవరికి లేదు ఎవరికి మీ ప్రజాప్రతినిధులు ఏదైనా గ్రామాల్లో స్థలాలు కావాలి అంబేద్కర్ సంఘం కావచ్చు కలెక్టర్ గ్రామ సభ తీర్మానం చేసి సర్పంచ్ తీర్మానం చేసి కలెక్టర్ కలెక్టర్ తీర్మానం చేసి చేస్తారు గవర్నమెంట్ పరీక్షలు చేస్తారు మీరెందుకు ఇబ్బంది పడతారు కబ్జా చేసుకున్న కూడా ఖరాబ్ అయిపోయింది గొడవ గవర్నమెంట్ ఈ పవర్స్ అందరూ ఎప్పటికీ ఎవరైనా దయచేసి కావాలంటే మీరు ప్రాపర్ వీజాలు ఒకరు కబ్జా చేసుకున్న మూడు గొడవలు వాళ్ళకి ఏ సంఘం కావాలన్నా ఏ కావాలన్నా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అందరూ కులాల మధ్య ఒక కులానికి ఒక కులానికి హైవేలో సార్ మళ్ళీ చేస్తున్నారు చెప్పండి సార్ హాస్పిటల్ మున్సిపల్ నేను చెప్పాను సార్ అది అవ్వాలి కాబట్టి నా ప్రజలు నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను సో
రెండోది ఇక్కడ ఏదైతే తరుగు మన ఏదైతే మైసూరు ఉందో ఇక్కడ కరెక్ట్ ఉన్నది అంటున్నారట. మళ్ళీ అక్కడ తీసుకుపోయినాక ఇంకా 2 కిలోలు లేదు కరెక్ట్గా ఇంకో కిలో 2 కిలోలు ఎక్కువ తరుగు కొడతారట రైస్ మిల్లు. ఒకసారి జర ఫోకస్ చేయండి సార్ ఆ రైతులకు. మాకు కొనుగోలు కేంద్రం ఇక్కడ మాణిక్బండారు సార్. ఒకసారి ఎక్కడ కూడా కొద్దిగా వేరే ఇబ్బంది రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ తీసుకుపోయిన తర్వాత రైతులు కూడా చెప్పండి సార్ కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ ఇది ఇప్పుడు మన మార్కెట్ ఏం చెప్పండి సార్. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఆలూరు, ఒకటి నందిపేట, ఒకటి బిక్రీ స్టార్ట్ అయ్యాడు సార్. మళ్ళీ మంత్రి గారు ఇలా రైతులు బాగా బాధపడుతున్నారు సార్. ఇక్కడ ప్రజా వేదికలో ఉన్నాను, అందరూ ఉన్నారు ప్రజలు, ప్రజాప్రతినిధులు. ఇక్కడ చాలా ఆలోచిస్తున్నారు సార్. ఇక్కడ బోర్గామ ప్లేస్ రోడ్డు మీద షట్టర్లు కట్టడము, మాణిక్బండార్లో హైవే మీద మీరు ఇమీడియట్లీ మీరు ఇన్స్పెక్షన్ చేస్తారా, లేకపోతే మున్సిపల్ మినిస్టర్ అయితే లేడు, సీఎం ఢిల్లీలో ఉన్నాడు. ఇది బాగా ఏంటి కాంప్లైంట్స్ మళ్ళీ బెదిరింపట. మేము కట్టుకుంటాము, ఎవరికి చెప్పుకుంటారో వారికి చెప్పుకోండి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడే ఒక 2 చనిపోయారు ఆ ప్లేస్లో. ఎక్కడ మాణిక్బండార్ చౌరస్తా. టీపీఓ మరి డబ్బులు ఇచ్చినట్టున్నారు, మీరు ఆయన ఇబ్బంది ఆయనకున్నట్లు. మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైనా అక్రమ కట్టడం ఉంటే బుల్డోజర్ తీసుకెళ్ళండి, లేకపోతే మమ్మల్ని పంపించమంటే పంపిస్తా బుల్డోజర్. కొద్దిగా భయం ఉంచండి సార్ ఆక్రమణదారులకు. న్యాయం ఉన్నవాడు వైపు ఉండండి. ఇట్లా దౌర్జన్యము, అన్యాయాలు, ఈ కొడుకులు డబ్బున్న ఇట్లా మదం ఉంది కదా నీ కొడుకులు ఇట్లా చెప్పండి. మీరు టీపీఓని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. టీపీఓ లేకపోతే రమ్మని చెప్పండి, లేకపోతే నేను మాట్లాడుతాను ట్రాన్స్ఫర్ చేసేవండి, యాక్షన్ తీసుకోండి. ఈరోజు మాక్లూరు మండలంలో షాదీ ముబారక్ కళ్యాణ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. మరియు ప్రజా సమస్యల పట్ల ప్రజల వేదికల ద్వారా ప్రజల సమస్యలు మదమున్నోడు, మస్తికొచ్చినోడు, కొన్ని రాజకీయ పార్టీల పుచ్చుకులో రోడ్ల మీద మనం చెప్పినాం. రెండోది అక్రమ మొరం కానీ ఇంకా మిగతా ఏదైతే అక్రమాలు ఉన్నాయో ఈ ప్రాంతంలో అవన్నీ అరికట్టమని అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఏ ఇబ్బంది డైరెక్ట్గా రండి అని ఇక్కడ ఏదైతే అక్రమాలు జరుగుతుందో అరికట్టే బాధ్యత నాదని చెప్పి